అంటే 'రాజమౌళి' గారి సినిమా తర్వాత ఏ సినిమా జేసినా, ఏ హీరో జేసినా, ఏ సినిమా జేసినా అట్టర్ ఫ్లాప్ అయితదనైతే నమ్మకం. ప్రతి ఒక్కరు అంటారు ఈ మాట. అంటే మనం 'త్రిబుల్ ఆర్' తర్వాత 'ఆచార్య' చూసాం 'రామ్ చరణ్' గారి సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అండ్ సేమ్ టైమ్ ఈసారి కూడా 'దేవరా' అని అంటున్నారు. కొంతమంది భయపడుతున్నారు. ఈ మూఢనమ్మకానికి మీరేం చెప్తారు సార్? ఇది మూఢనమ్మకమే అమ్మ. ఇప్పుడు మూఢనమ్మకమే. నేను కొన్ని జాగ్రత్తలు ఇప్పుడు ఒక సినిమా సెన్సేషన్ హిట్ అయినాక ఏ ఏ హీరోకైనా అది ఇవాళ కొత్త కాదు. ఇవాళ మీ జనరేషన్ కొత్తగా చూస్తున్నారేమో, కొత్త కాదు. ఒకనాడు కృష్ణ గారు సీతారామరాజు, అల్లూరు సీతారామరాజు సెన్సేషన్ సినిమా అయితే 23 సినిమాలు ఆయన ఫ్లాప్ అయినాయి. దట్ డజంట్ మీన్ అయిపోయిందని కనుక మళ్ళీ తర్వాత అంటే ఆ ఇమేజ్ ఉంటుంది. ఒక ఇమేజ్లో ఆ సినిమాని చూసి సూపర్ హిట్ అయినాక ఆ ఇమేజ్లో నెక్స్ట్ సినిమాని చూసినప్పుడు ఆడియన్స్కి ఆనదు. ఒక రంభను చూసి, ఒక ఐశ్వర్య రాయిని చూసి, కల్పన రాయిని చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలా ఒక సెన్సేషనల్ సినిమాలు చూసిన తర్వాత ఆ కంటిలో ఆ ముద్ర ఇమేజ్ అలా ఉండిపోతుంది. ఆ ఇమేజ్ నుంచి బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. అదే జరుగుతుంది. అది ఆనాడు జరిగింది, ఇవాళ జరుగుతుంది, రేపు జరుగుతుంది. ఎప్పుడైనా ఒక సెన్సేషనల్ హిట్ ఒక హీరోకి వస్తే ఆ హీరోని తర్వాత సినిమాల్లో అంతకు మించి చేయటం చాలా కష్టం. రేర్ ఆఫ్ ది రేరెస్ట్. ఒక రామారావు గారు సాధించగలిగారు. అట్లాగా ఆయన మహానుభావుడు సాధించగలరు. హిట్ సెన్సేషనల్ హిట్ వచ్చినాక నెక్స్ట్ కూడా మళ్ళీ ఒక రామారావు గారికి చెల్లింది. అది నాగేశ్వరరావు గారికి చెల్లల, కృష్ణ గారికి చెల్లల, శోభన్. ఏ హీరోకి ఒక సెన్సేషనల్ హిట్ వచ్చిన తర్వాత ఆ తర్వాత 1-2 సినిమాలు కాస్త ఎందుకంటే ఆ దృష్టి అదే సింపుల్ లాజిక్, మన సాధారణ లాజిక్. ఐశ్వర్యరాయని చూసిన కళ్ళతోటి ఆ కళని అదే కళ్ళతోటి కల్పనారాయణ చూసి ఆ లెవెల్లో ఎంజాయ్ చేయలేం కదా. అంతే కదా. అట్లా అనిపిస్తుంది వాళ్ళకి. ఆ ఇమేజ్లో అదే కనపడుద్ది. ఆ బ్యాక్ ఆఫ్ ది మైండ్లో ఆ పాత సినిమా ఆ సినిమా యొక్క ఇదే అరే అలా లేదే ఇలా లేదే ఆ కంపారిజన్ వస్తుంది, ఆటోమేటిక్గా వస్తాయి. అది కొంచెం తప్పడానికి టైం పడుతుంది. ఆ టైం పడుతుంటే దాన్ని అధిగమించి చెయ్యాలి. అధిగమించి చేయటం అనేది ఈ కాంబినేషన్ చేయగలదు. ఆ జనాల్లో ఉన్న దాన్ని దాటుకుని వెళ్ళటానికి కొరటాల శివ, తారక్ అండ్ ప్రొడక్షన్ బ్యాక్గ్రౌండ్. సో వీళ్ళు ఈ కాంబినేషన్ మంచి పటిష్టమైన కాంబినేషను. వాళ్ళకి ఈ మాత్రం అవగాహన ఉంటుంది. దాని తర్వాత చేస్తున్నాం మనం. నార్మల్గా మేము ఒక సినిమా చేస్తాం, ఏ సినిమా తర్వాత చేస్తున్నాం, ఈ సెన్సేషన్ సినిమా తర్వాత చేస్తున్నాం మనం, చాలా జాగ్రత్తగా పెట్టి చేయాలి, ప్రతిదీ కత్తి మీద సాములాగా చేయాలని తాపత్రయపడతారు ఏ రెగ్యులర్ ప్రొఫెషనల్ టెక్నీషియన్ అయినా. ఆ లెవెల్లో వీళ్ళు పాటుపడుతున్నారు, చేయగలరు, సాధిస్తారు.